వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో ఈ మధ్య ఒక వీడియో చేశాను నేను. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఒక వీడియోలో చెప్పాను ఇన్ఫ్యాక్ట్. బట్ ఇది కూడా దాని కంటిన్యూషన్ వీడియో అనుకోవచ్చు దగ్గర దగ్గర. సో చూడండి, ఎవరికన్నా కొత్త పాయింట్స్ తెలిస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. సో ది ప్రజెంటేషన్ ఈజ్ అబౌట్ పాత్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే పాత్ టు ఐటీ అనుకోవచ్చు, లేకపోతే పాత్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మరి హూ యామ్ ఐ? ఐఎమ్ ఏ డేటాబేస్ స్పెషలిస్ట్ హ్యావింగ్ మోర్ దెన్ 16 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. సో దగ్గర దగ్గర 18 years ఉంది చెప్పాలంటే. నేను కావాలనే 16 అని చెప్తా. మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడిక్కడ. సో చూద్దాం అసలు హౌ టు బికమ్ ఎన్ ఐటీ ప్రొఫెషనల్. ఓకే. సో ఫస్ట్ మనకి ఏం తెలుసుకోవాలంటే మనము వీ షుడ్ నో వాట్ ఈస్ కంప్యూటర్ సైన్స్ అండ్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అందరూ ఐటీ అంటే కంప్యూటర్ సైన్స్ అని అనుకుంటారు. అఫ్ కోర్స్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ వన్ ఆఫ్ ద సబ్సెట్స్, ఒక భాగమే. కానీ మనము కంప్యూటర్ సైన్స్ అంటే కరెక్ట్గా తెలుసుకోవాలి, ఐటీ అంటే కూడా మనము కరెక్ట్గా తెలుసుకోవాలి. చూడండి, నేను రాశాను కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి. వాట్ ఈస్ కంప్యూటర్ సైన్స్? కంప్యూటర్ సైన్స్ అనేది కంప్లీట్లీ ఇంజనీరింగ్ అనుకోండి. ఎఫిషియెంట్ ప్రోగ్రామింగ్ యూజింగ్ మ్యాథమెటికల్ అల్గారిథమ్స్. కంప్యూటర్ సైన్స్లో ఎక్కువ మనకి మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ హౌ కంప్యూటర్స్ థింక్, అల్గారిథమ్స్, వాటి వెనుక ప్రోగ్రామింగ్, వీటిని వీ ఇవన్నీ కూడా కలిపితే మనము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వస్తుంది అనమాట. ఓకే. మరి ఐటీ అంటే ఏంటిది అని అంటే, ఐటీలో ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో బేసికల్లీ వీఆర్ హ్యాండ్లింగ్ ద ఇన్ఫర్మేషన్ యూజింగ్ కంప్యూటర్ సైన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చూడండి, నేను ఇక్కడ రాసా చూడండి. అండ్ ఐటీ కెరియర్ ఇన్వాల్వ్స్ installing, organizing, and maintaining computer systems as well as designing and operating networks and databases. బేసికలీ అసలు ఎందుకు వాడుతున్నాం? వై డు వీ హ్యావ్ టు యూజ్ ఇన్ఫర్మేషన్? బికాస్ మనకి ఇన్ఫర్మేషన్ని హ్యాండిల్ చేయడానికి కంప్యూటర్ సైన్స్ని వాడుకుంటున్నాం. అదే ఇన్ఫర్మేషన్ని మనము వేరే విధంగా కూడా వాడుకునే అవకాశం ఉండుంటే, కంప్యూటర్స్ కాకుండా అలా కూడా వాడుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని వీఆర్ యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కంప్యూటర్ సైన్స్ అనమాట. అండ్ ఐటీ కెరియర్ డస్ నాట్ నెసెసరీ రిక్వైర్ అండ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ. చెప్పా కదా. ఆల్దో ఏ సిఎస్ డిగ్రీ ఓపెన్స్ సర్టెన్ డోర్స్ దట్ అదర్వైజ్ వుడ్ బి అవైలబుల్. With a 2 or 4 years IT degree, graduates can find work in a number of occupations, including information security, network architecture, database administration, systems administration, and computer support. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రకరకాల రంగాలు ఉంటాయండి. రంగాలు ఉంటాయి. ఏంటిదంటే కంప్యూటర్ సపోర్ట్ ఉంటుంది, నెట్వర్క్స్ ఉంటుంది, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటుంది, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటుంది. ఇట్లా చాలా రకాల రంగాలు ఉంటాయి. సో దాంట్లో మనము ఏ రంగాన్నైనా మనము చూసుకోవచ్చు. సో ఐటీ ఈజ్ ఏ వెరీ బ్రాడ్ రేంజ్. దాంట్లో ప్రోగ్రామింగ్ అనేది ఒక చిన్న భాగమే అనమాట. ఓకే. ప్రోగ్రామింగ్ అనేది ఒక చిన్న భాగమే. అదే కంప్యూటర్ సైన్స్ చూద్దాం. ఇక్కడ రాసాను చూడండి. వైల్ కంప్యూటర్ సైంటిస్ట్ ఎంజాయ్ మ్యాథమెటిక్స్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్. సో వెన్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్యూర్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటే, వాడు బేసికల్గా లో లెవెల్కి వెళ్ళిపోయి మ్యాథమెటిక్స్ కానీ దాంట్లో దాంట్లో ఉన్న అల్గారిథమ్స్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకొని, అసలు కంప్యూటర్స్ ఏ విధంగా థింక్ చేస్తాయి అంటే, థింక్ ఎట్లా చేస్తాయి మనమే చెప్తాం. కంప్యూటర్స్ని ఏ విధంగా థింక్ చేయించవచ్చు, సో అసలు ప్రోగ్రామ్కి అల్గారిథమ్కి డిఫరెన్స్ ఏంటిది, మనం ఏం చేయొచ్చు, ఇట్లాంటి అన్ని కూడా లో లెవెల్లో మనం చేయగలిగితే దాన్ని మనము కంప్యూటర్ సైన్స్ అంటాం అనమాట. ఓకే. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ బయట కోర్సెస్ చూడండి. దెర్ ఆర్ టూ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి ఇంజనీరింగ్లో. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు బయట కాలేజెస్లో, అండ్ ఐటీ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ ఎన్ ఐటీ పర్సన్, ఒక ఐటీ 4 years చదివిన వాడిని అడిగినాం అనుకో, వాడిని వెళ్ళి సీరియస్గా వెళ్ళి అరే నువ్వు ఒక ప్రోగ్రామింగ్ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అంటే వాడికి అన్న మాకు సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ మాకు అంత డీప్గా లేవు అంటాడు. అదే నువ్వు ఒక కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ నాలెడ్జ్ ఉన్న వాడిని వెళ్ళి అడిగారు అనుకోండి, వాడేమంటాడు తెలుసా, మాకు తెలుసు, మాకు డేటా స్ట్రక్చర్స్ తెలుసు, సి తెలుసు, C++ తెలుసు, మాకు అల్గారిథమ్స్ తెలుసు అని వాళ్ళు అంటారు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్.
సో బేసికలీ దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఐటీ రంగంలోకి రావాలి అని ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉండి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే యూ కెన్ ఈవెన్ లెర్న్ నెట్వర్కింగ్ కూడా నేర్చుకోవచ్చు, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేర్చుకోవచ్చు, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. అది నేను చెప్పదలుచుకుంది. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద ఏరియాస్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా ఏరియాసే. సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడు చాలా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి? సైబర్ సెక్యూరిటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇప్పుడు ఏఐ మనం మనం ఇంట్లో వాడుతున్నాం కదా, సిరి కానీ లేకపోతే అలెక్సా కానీ, ఇవన్నీ కూడా ఏఐ ద్వారానే పనిచేస్తున్నాయి. నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు మనం ఒక ఆఫీస్లో కానీ పనిచేసినప్పుడు అన్ని కంప్యూటర్స్ ఒకదానికొకటి అలైన్ అయి ఉంటాయి కదా, సర్వర్ మన ఆఫీస్లో కానీ కాలేజెస్లో కానీ నెట్వర్కింగ్, ఇట్స్ ఆల్ కంప్లీట్ నెట్వర్కింగ్. కంప్యూటర్ గ్రాఫిక్స్, మీకు తెలియదు ఏముంది, గ్రాఫిక్స్ అదొక ఏరియా ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, దీనిలో ఇక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది పెద్ద ఏరియా, దీంట్లో అన్ని రకాల ప్రోగ్రామ్స్ అప్లికేషన్స్ అన్నీ వస్తాయి. డేటా సైన్స్, ఇప్పుడు డేటా సైన్స్ మనకి చాలా ప్రిడామినెంట్ గా వినిపిస్తుంది. అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, ఇప్పుడు అలెక్సాతో మనం మాట్లాడుతున్నాము, మనం స్మార్ట్ వాచెస్ తో మాట్లాడుతున్నాము, అది కూడా వన్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సి ప్లస్ ప్లస్. వాట్ ఆర్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ద లాంగ్వేజెస్ దట్ ఆర్ బిహైండ్ ద అప్లికేషన్. మనం ఏదైతే సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్ తయారు చేయాలి అని అంటే ఒక లాంగ్వేజ్ ఉండాలి కదా, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అయితే ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అని మనకు డౌట్ వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ యూ డెవలపింగ్. అది ఇంపార్టెంట్ అనమాట. ఏ లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలంటే వాట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ యూ డెవలపింగ్ మీద మనకి డిపెండ్ అవుతుంది అనమాట ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ దెన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే హార్డ్వేర్లకు వస్తుంది. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అయితే కంప్యూటర్ హార్డ్వేర్, ఇప్పుడు మన సిస్టంలో ఉన్న రాము, హార్డ్ డిస్క్, గ్రాఫిక్ కార్డ్స్, ఇవన్నీ కూడా. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఒకటే ఒకటే సర్వర్ని, ఇప్పుడు అమెజాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్ ఉంది, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూద్దామా, ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు లోడ్ పెరుగుతుంది, సిస్టమ్స్ అన్ని డౌన్ అవుతాయి, అప్పుడు ఏమవుతుంది? అట్లాంటి సిచ్యువేషన్స్ లో హౌ టు హ్యాండిల్ ద లోడ్, ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ చూసుకుంటుంది అనమాట. అక్కడ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్స్ పెట్టి లోడ్ పెరిగినప్పుడు ఒక్కొరు లోడ్ ఇంకొకరు తీసుకుంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. అండ్ గేమ్స్ తెలుసు, మనం ఇంట్లో అందరం ఆడేది. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిది? వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్? మనమే మెషిన్ కి చెప్తాం ఇట్లా ఇట్లా ఉంటే చాలా. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య చాలా ప్రామినెన్స్ కి వస్తుంది. ఎందుకు అని అంటే, మనము ఈ మెషిన్ లెర్నింగ్ కి చాలా డేటా మోడల్స్ ని ప్రజెంట్ చేస్తాం, కొన్ని లక్షల మోడల్స్ ని ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసినప్పుడు ఏమైందంటే, అది అన్ని మోడల్స్ ని తీసుకొని ఆ, అది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక సిస్టమ్ కి జంతువుల బొమ్మలు ఇచ్చారనుకోండి, కుక్క బొమ్మ, నక్క బొమ్మ, అట్లా అన్ని రకాల బొమ్మలు ఇస్తూనే వెళ్ళారు. ఒక లక్ష ఇచ్చారు అనుకుందాం. అది ఏం చేస్తుందంటే లోపల దాని అల్గారిథం తోని, ఓకే ఇట్లా ఈ రకంగా ఉంటే ఇది కుక్క, ఈ రకంగా ఉంటే ఇది ఆవు, అట్లా దాన్ని అది అర్థం చేసుకుంటుంది. తర్వాత నువ్వు ఇంకొకటి ఇవ్వండి ఎక్స్ట్రా, అది గుర్తుపడుతుంది. అది మనం చెప్పకపోయినా కానీ అదే గుర్తుపట్టేస్తుంది. ఇంతకు ముందేమో ఆ లక్ష ఇచ్చాం కదా, మనం 1 lakh పిక్చర్స్ ఇచ్చినప్పుడు మనం మెన్షన్ చేస్తాం, దిస్ ఈస్ క్యాట్, దిస్ ఈస్ కౌ, దిస్ ఈస్ డాగ్, దిస్ ఈస్ ఎలిఫెంట్ అని ఇస్తాం. కానీ ఎప్పుడైతే మనము 1,01 ఇస్తామో, ద సిస్టమ్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ మనం ఇచ్చిన ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ కాల్డ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ విల్ బి ఏబుల్ టు లెర్న్ అనమాట అట్లా. అండ్ రోబోటిక్స్ అయితే మనకు తెలిసినదే. ఇవన్నీ కూడా ఏంటంటే, దీస్ ఆర్ ఆల్ కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు చూడండి, మీకు ఏ ఏరియా ఇంట్రెస్టింగ్ ఉందో ఆ ఏరియాలో మీరు వెళ్ళొచ్చు. ఇట్లాంటి, ఇప్పుడు ఈ అల్గారిథమ్స్ ఉంది, దీనికి ప్యూర్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ కావాలి, మ్యాథమెటికల్ నాలెడ్జ్ కావాలి. ఆ, మీరు ఇప్పుడు అందరు కూడా ఏమంటారంటే అనలిటిక్స్కి వెళ్దామంటారు. అనలిటిక్స్కి వెళ్ళాలంటే మళ్ళీ మీకు సేమ్ కొంచెం కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ కావాలి. ఓకే. అండ్ ఇవన్నీ కూడా బేసికలీ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మళ్ళీ అల్గారిథమ్స్ కావాలి. చాలా ఈజీగా వెళ్ళొచ్చు ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏదో ఒక చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. దట్ ఈస్ వన్ ఏరియా. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఎక్కువ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేకుండా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంది, అజూర్ క్లౌడ్ ఉంది. అమెజాన్ ఏడబ్ల్యూఎస్ అనేది ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. ఎవరు ఇచ్చారు? అమెజాన్ ఇచ్చింది.
అట్లనే అజ్యూర్ క్లౌడ్ ఉంది, ఎవరు ఇచ్చారు? మైక్రోసాఫ్ట్ ఇచ్చింది. అట్లనే డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీ, డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం ఉంది. ఐబిఎం వాళ్ళు ఆల్సో దే ఆర్ హావింగ్ దేర్ ఓన్ క్లౌడ్. ఐబిఎం క్లౌడ్ ఉంది, డెల్ ఉంది, డెల్ వాళ్ళకి ఓన్ క్లౌడ్ ఉంది. సో అట్లా మల్టిపుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. బట్ మనకి మనకి మోస్ట్ ఫేమస్ ఇప్పుడు మార్కెట్లో చాలా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఒకటి చాలా నడుస్తుంది, జీసీపీ ఉంది, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఒకటి నడుస్తుంది, అజ్యూర్ ఉంది. ఓకే, ఇదొకటి. అండ్ దెన్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఆల్మోస్ట్ నెట్వర్కింగ్ లకే వస్తుంది, సైంటిఫిక్ కంప్యూటేషన్. సో ఇట్లా ఇన్ని ఏరియాస్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ ఉన్నాయి. మీరు ఎక్కడ చూడతారో మీరు చూసుకోవాలి, మీరు విచ్ ఇస్ ద ఏరియా దట్ యు లైక్ ద మోస్ట్. అదొకటి మనం మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇఫ్ యూ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. అయితే ఆ, ఒక్క సెకండ్ అండి. రైట్. సో టైప్స్ ఆఫ్ ఐటీ కంపెనీస్ మనకి మార్కెట్లో అన్న, నేను ఆ, దేనికి వెళ్ళాలి అని అనుకుంటే, మనకు మొత్తం ఐటీ ఇండస్ట్రీ ఎట్లా డివైడ్ అయిందంటే 3 ways గా డివైడ్ అవుతుందండి. ఒకటి ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, సొల్యూషన్ బేస్డ్ కంపెనీస్. ఓకే, ప్రోడక్ట్, సర్వీస్, సొల్యూషన్. ఇక్కడే అర్థమవుతుంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే దే విల్ క్రియేట్ ప్రోడక్ట్స్, అంతే. దే విల్ క్రియేట్ ప్రోడక్ట్స్. ఎట్లాంటివి చూడండి, ఇప్పుడు అరకిల్ ఉంది, యాపిల్ ఉంది, అడోబ్ ఉంది. ఇప్పుడు అరకిల్ వాడు ఏం క్రియేట్ చేశాడు? డేటాబేస్ క్రియేట్ చేశాడు, వన్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. యాపిల్ వాడు చూడండి, వాడికి ఒక ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. యాపిల్ ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి కదా, యాపిల్ ఫోన్స్, వాచెస్ అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ యాపిల్ ప్రోడక్ట్. అడోబ్ వాడిది అడోబ్ ఫోటోషాప్, అదొక ప్రోడక్ట్. రెడ్ హ్యాట్ వాడిది రెడ్ హ్యాట్ లినక్స్. సన్ సోలారిస్ కి వాడు ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫేస్బుక్ వాడికి వాడు ఓన్ ప్రోడక్ట్ ఫేస్బుక్ ఉంది. ఇట్లా ఇవన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఏవో ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేస్తాయి, తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తాయి. వాటిని మనం వాడతాం. ఏ కంపెనీ అయితే ప్రోడక్ట్ తయారు చేసి బయట మార్కెట్లో అమ్ముతుందో దాన్ని మనము ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. ఓకే. నెక్స్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చెయ్యరు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేది వీళ్ళు ఏం ప్రోడక్ట్స్ తయారు చేయరు, కానీ వీళ్ళకి ఆ ప్రోడక్ట్స్ కి ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాలో తెలుసు, ఆ ప్రోడక్ట్స్ ని ఎట్లా వాడాలో తెలుసు. అండ్ ఆ ప్రోడక్ట్స్ ని వేరే వాళ్ళు వాడుకునే విధంగా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, సత్యం, ఇవన్నీ ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఇవన్నీ సర్వీసెస్ ఇస్తాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళ దగ్గర కూలీలు ఉంటారు, సాఫ్ట్వేర్ కూలీస్. అంటే ఇంచుమించు కూలీలేను. ఎందుకు కూలీలు అంటున్నానంటే అదే కదా చేసేది బేసికల్లీ. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దే కెన్ అండర్స్టాండ్ ద ప్రోడక్ట్స్ వెరీ వెల్. అండ్ దీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే దే విల్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎండ్ యూజర్. దే విల్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్లయింట్. అవి వాటిని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ని వాళ్ళకి పంపిస్తారు అనమాట. అవే సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సేఫ్ సైడ్ గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏం ప్రోడక్ట్ ఏం డిజైన్ చేయరు. వీళ్ళకి ఎండ్ యూజర్ ఉంటేనే వీళ్ళకి వర్క్ ఉంటుంది. క్లయింట్ అంటే వీళ్ళ క్లయింట్స్ ఉంటేనే వీళ్ళకి వర్క్ ఉంటుంది. అప్పుడే వీళ్ళు పీపుల్ ని పెడతారు. మార్కెట్ లో చాలా మటుకు సర్వీస్ బేస్డ్ కంపెనీసే ఉంటాయి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తక్కువ ఉంటాయి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే. దాని తర్వాత సొల్యూషన్ బేస్డ్ కంపెనీస్ అన్నా కూడా ఇంచుమించు సర్వీస్ బేస్డ్ కంపెనీసే సేమ్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి వీళ్ళకి సర్వీసెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ దీస్ పీపుల్ విల్ ఆల్సో గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సొల్యూషన్స్. సో మనం దగ్గర దగ్గర సర్వీస్ బేస్డ్ కంపెనీ, సొల్యూషన్ బేస్డ్ కంపెనీస్ మనము ఒకటే విధంగా తీసుకోవచ్చు. కానీ సొల్యూషన్ బేస్డ్ కంపెనీస్ లిటిల్ లిటిల్ అబౌవ్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్. వీళ్ళకి ఓన్ ఐడియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 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 ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఉందనుకుందాం. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఏదైనా డౌట్, వాళ్ళకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దే విల్ కమ్ అండ్ దే విల్ ఆస్క్ ది సొల్యూషన్ బేస్డ్ కంపెనీస్, మాకు ఒక చిన్న ఒక టూల్ తయారు చేసి ఇవ్వండి, చిన్న యూటిలిటీ తయారు చేసి ఇవ్వండి, ఇట్లా అడుగుతారు అనమాట. అడిగినప్పుడు ఇంతవరకు హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ అని చెప్పాను కదా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని, అవి సడన్లీ దే విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సొల్యూషన్ బేస్డ్ కంపెనీస్ అండ్ దే విల్ ప్రపోజ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్ క్రియేట్ చేసి ఇస్తాయి. అట్లా కూడా చేస్తాయి అనమాట. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనగానే ప్యూర్ గా సర్వీసే చేస్తాయి అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి సిచ్యువేషన్ వస్తే దే విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ సొల్యూషన్ బేస్డ్ కంపెనీస్ అనమాట. ఇదొక కైండ్ ఆఫ్ థింగ్. ఇది సొల్యూషన్ బేస్డ్ కంపెనీస్. దెన్ వాట్ ఆర్ ఎంఎన్సీస్ అండ్ ఎస్ఎంఈస్ అంటే, వాట్ ఈస్ ఎంఎన్సి? మల్టీనేషనల్ కంపెనీ. మల్టీనేషనల్ కంపెనీ అంటే వెరీ సింపుల్. ప్రతి
కంట్రీలో ఆల్మోస్ట్ బయట కంట్రీస్ లో కూడా ఈ ఆఫీస్ ఉంటుంది. ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఆర్ స్పెసిఫిక్ టు వన్ కంట్రీ ఆర్ వన్ రీజన్. ఓకే, ఇండియాలో ఎస్ఎంఈస్ ఆర్ 2 crores అండ్ 5 crores, చిన్న చిన్న కంపెనీస్ అన్నమాట. ఓకే, సో వీటి వీటి యొక్క సెటప్ బయట కంట్రీస్ లో ఉండదు అనమాట అట్లా. దాని తర్వాత ఈ ప్రతి ఐటీ కంపెనీలో మనకి ఏంటంటే రకరకాల సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక 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 కంపెనీ చాలా మంచి కంపెనీ, ఒక కంపెనీ అంత మంచి కంపెనీ కాదు, ఒక లో లెవెల్ కంపెనీ అని ఎవరు చెప్తారు అంటే, దెర్ ఆర్ సర్టిఫికేషన్ కంపెనీస్ ఉంటాయి. అంటే వాళ్ళకి సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. 6 సిగ్మా, 5 సిగ్మా, 4 సిగ్మా అట్లా ఉంటాయి అనమాట. సిగ్మా సర్టిఫికేషన్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఐఎస్ఓ సర్టిఫికేషన్స్, ఇట్లాంటి ఒక ఒక కంపెనీకి ఇట్లాంటి సర్టిఫికేషన్స్ ఇస్తే, బేస్డ్ ఆన్ ది సర్టిఫికేషన్స్ ద కంపెనీ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5. ఇప్పుడు టాప్ టాప్ కంపెనీస్ లెవెల్ 5 కంపెనీస్, యాక్సెంచర్, ఐబిఎం ఇలాంటి అన్ని లెవెల్ 5 కంపెనీస్. అదే చిన్న చితక కంపెనీస్ ఉన్నాయి అనుకో లెవెల్ 1. అంటే వాళ్ళంతా వాళ్ళు కూడా ఐటీ కంపెనీయే, కానీ దే వోంట్ యూస్ దోస్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్. లెవెల్ 5 వాడే స్టాండర్డ్స్ లెవెల్ 1 వాళ్ళు వాడరు అనమాట. సో అట్లాంటప్పుడు డిపెండింగ్ అపాన్ ద కైండ్ ఆఫ్ లెవెల్స్, కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ దే ఆర్ యూజింగ్, ఈ సర్టిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకే, మీరు ఈ ప్రొసీజర్ వాడుతున్నారా, ఈ ప్రొసీజర్ వాడితే మీకు ఈ సర్టిఫికేషన్ వస్తుంది అట్లా అనమాట. సో ఐటీ కంపెనీస్ కి కూడా సర్టిఫికేషన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దోస్ సర్టిఫికేషన్స్ ఓన్లీ వి విల్ టెల్. వాళ్ళ టర్న్ ఓవర్ చూస్తాము, వాళ్ళ ఎంప్లాయీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఎంప్లాయీ అట్రిషన్ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి అనమాట. ఒక కంపెనీని మంచి కంపెనీగా డివైడ్ చేయాలి, తక్కువ చిన్న కంపెనీ పెద్ద కంపెనీ ఎట్లా డివైడ్ చేస్తామంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఐటీ జాబ్ టైటిల్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా ఉండొచ్చు. సాఫ్ట్వేర్ డెవలపర్, స్టార్టింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటుంది. లేదు సార్, నేను కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ నేర్చుకోలేదు, నేను అమీర్పేట్లో పోయి ఏదో నెట్వర్కింగ్ కోర్స్ నేర్చుకున్నా అంటే, యూ కెన్ గో ఇన్ టు నెట్వర్కింగ్. దీనికి నీకు పెద్ద ప్రోగ్రామింగ్ అక్కర్లేదు. ఏమవుతుంది, నువ్వు ఆఫీస్లోకి వెళ్ళి నెట్వర్క్ అడ్మిన్ అవుతావు అనమాట. ఈ అంటే నెట్వర్క్ అడ్మిన్కి ఎక్కువ కూడా నీకు హార్డ్వేర్ తో కనెక్షన్ ఉంటుంది. ఒక సిస్టమ్ ఎట్లా కనెక్ట్ కావాలి, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా నెట్వర్క్ ఇంజనీర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఆ నెట్వర్క్ ని ఎట్లా అడ్మినిస్టర్ చేస్తావు. ఇంచుమించు ఈ రెండు సిమిలర్ రోల్స్. బట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఇంకా కొంచెం పైన రోల్. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ కొన్ని డిఫైన్ చేసి పెడతారు ప్రోటోకాల్స్, ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి అనమాట. ఓకే, తర్వాత కంప్యూటర్ సైంటిస్ట్ అంటే కూడా సిమిలర్, బేసికలీ అన్ని ఒకటే కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ రోల్సే. బట్ కంప్యూటర్ సైంటిస్ట్ కి ఏంటంటే ఎక్కువ మోర్ కంప్యూటర్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రోగ్రామింగ్స్, అల్గారిథమ్స్. తర్వాత సిస్టమ్స్ అనలిస్ట్, ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్. మనము ఒక 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 ఐటీ ఆర్గనైజేషన్ లో మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ తో ఎట్లా మాట్లాడాలి, వాటికి దీనికి మధ్యలో ఏ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ వాడాలి, ఎట్లాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను మనం బిల్డ్ చేయాలని ఎవరు డిఫైన్ చేస్తారంటే సిస్టమ్స్ అనలిస్ట్. అట్లనే బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు, బిజినెస్ ని అనలైజ్ చేస్తాడు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నుంచి వెన్ దే విల్ టాక్ టు ద క్లయింట్, వెన్ దే టాక్ టు ద క్లయింట్, దీస్ పీపుల్ విల్ ట్రై టు టాక్ టు ద క్లయింట్ అండ్ అండర్స్టాండ్ వాట్ దేర్ బిజినెస్ ఈజ్ అని. ఇట్లా బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. టెక్ సపోర్ట్ మనం చూస్తాం కదా, మనం ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే టెక్ సపోర్ట్ కాల్ చేస్తాం, వాళ్ళు దే విల్ హెల్ప్ యూ, ఇది అది. ఐటీ కన్సల్టెంట్, అంటే వీడు ఒక ఫుల్ డిఫైన్డ్ రోల్ కాదు, ఎక్కడైతే అవసరం అవుతారో అక్కడే వాడు వెళ్తాడు అనమాట ఐటీ కన్సల్టెంట్. ఇప్పుడు ఒకసారి ఒక 3 నెలలు ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీలో ఉంటే, he will go and work in that company as a consultant, give his solutions, then come out and go to another company. ఇట్లా ఐటీ కన్సల్టెంట్స్ ఉంటారు. సాఫ్ట్వేర్ టెస్టర్స్, నువ్వు రాసే ప్రోగ్రామ్ ని టెస్ట్ చేయాలి కదా. అండ్ దెన్ ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, నువ్వు ఏదైతే సాఫ్ట్వేర్ వాడుతున్నావు, డిజైన్ చేసావో ఆ ప్రాజెక్ట్ ని మేనేజ్ చేయడానికి కూడా మనుషులు కావాలి కదా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఎటువంటి ఐటీ స్కిల్స్ అక్కర్లేదు. డైరెక్ట్ గా ఇఫ్ యు ఆర్ ఎ పీపుల్స్ మేనేజర్, ఆర్ ఇఫ్ యూ కెన్, నువ్వు ఆ, మీ ఇంట్లో పనులు సరిగ్గా చేసుకొని కరెక్ట్ టైంకి కరెక్ట్ పనులు చేసుకోగలిగితే ఈ స్కిల్ సెట్ చాలు. ఎవరైతే రావాలనుకుంటున్న వాళ్ళు, అన్న నాకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు, నాకు కంప్యూటర్స్ నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళు, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, నేను ఐ కెన్ హ్యాండిల్ పీపుల్, ఐ కెన్ హ్యాండిల్ ద అప్లికేషన్, ఐ కెన్ హ్యాండిల్ అంటే అప్లికేషన్ ఇన్ ద సెన్స్, జరుగుతున్న ప్రాజెక్ట్ ని నేను కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తా, దాని స్కోప్, టైమ్, కాస్ట్ ఎవాల్యుయేట్ చేసి ఎప్పటికప్పుడు సీనియర్ లీడర్షిప్ కి రిపోర్ట్స్ అందిస్తా అన్న వాళ్ళు, దే కెన్ బికమ్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. దీనికి కూడా పిఎంపి సర్టిఫికేషన్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అది చేసుకోవచ్చు. మీరు చూడండి, నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి మీకు ఏదైతే రిక్వైర్మెంట్ అనిపిస్తుంది, అంటే మీకు ఏదైతే మీరు సూట్ అవుతారో అనిపిస్తుందో దాంట్లోకి వెళ్ళి మీరు యు గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్. ఓకే, అట్లా ఇంకా సాఫ్ట్వేర్ డెవలపర్ ఏం చేస్తారంటే ఇట్లాంటి లాంగ్వేజెస్ వాడతాడు, C++, ఎస్క్యూఎల్, PL/SQL, జావా స్క్రిప్ట్, HTML. సాఫ్ట్వేర్ డెవలపర్. నెట్వర్క్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, నెట్వర్క్ ఇంజనీర్స్ డిజైన్స్, సెటప్స్, మెయింటైన్స్ అండ్
అండ్ అప్గ్రేడ్స్ కంప్యూటర్ అండ్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అనమాట. ఇట్లా నెట్వర్క్ ఇంజనీర్స్ చేస్తారు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్స్ ఏం చేస్తారు, ఇందాక చెప్పినట్టు మెయింటైన్ సపోర్ట్స్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్స్ అండ్ వాళ్ళ ల్యాన్స్ వ్యాన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ వ్యాన్స్ ని వాటిని అడ్మినిస్ట్రేషన్ వాటికి కావాల్సిన ప్రోటోకాల్స్ డిజైన్ చేసి వాటిని పెట్టి నెట్వర్క్ ఇంజనీర్స్ తో పనులు చేయిస్తారు అనమాట. ఓకే. అండ్ దెన్ కంప్యూటర్ సైంటిస్ట్ ఇందాక చెప్పినట్టు ఇవన్నీ కూడా నేను జస్ట్ డిఫైన్ చేశాను. మరి ఇందాక చెప్పినట్టు సిస్టమ్స్ అనలిస్ట్ చెప్పాను కదా. అయితే వాట్ టైటిల్ సూట్స్ యూ, ఏ టైటిల్ సూట్ చేస్తుంది మీకు అనేది యూ షుడ్ నో. మీకు ఎంతవరకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అనేది మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ ఏరియాస్ ఉన్నాయి కదా, మీకు ఏ నాలెడ్జ్ ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని అందరికీ ఒకటే రకమైన ప్రోగ్రామింగ్ అంటే ఇప్పుడు నేను ఉన్నా అదే ఆదిత్య, నాకు ప్రోగ్రామింగ్ ఇష్టం లేదు. నేను నేను ప్రోగ్రామింగ్ ఇష్టం లేదు. అట్ ద సేమ్ టైం నేను నాకు నాకు నేను అంత ప్రోగ్రామింగ్ స్కిల్ సెట్ నాకు నాకు లేవనిపిస్తుంది. అబ్బా చాలా కూర్చొని ఆలోచించి ప్రోగ్రామ్ నాకు నాకు ఇష్టం కూడా లేదు, రెండు లేదు. అయితే నేను నేను అట్లాంటివి తీసుకోను. నేను ఐ విల్ గో ఫర్ ద బ్యాక్ ఎండ్ వర్క్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇట్లాంటివి తీసుకుంటా ఎక్కువ వర్క్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఆన్ ద కంప్యూటర్ సైన్స్ అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. దాన్ని బట్టి మనము మన యొక్క రంగాన్ని ఎంచుకోవాలి ఐటీలో అట్లా. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ థింగ్ మన టైటిల్. మనం బేసికల్లీ ఈ యొక్క వీడియో టైటిల్ ఏంటిది, వాట్ ఆర్ ద స్కిల్స్ టు బికమ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ అని మన ఫస్ట్ టైటిల్ అదే కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కిల్ ఏంటంటే మనము వాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కిల్ అంటే కామన్ సెన్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ కామన్ సెన్స్. దాన్నే మనము అనలిటికల్ స్కిల్స్ అంటాం. అనలిటికల్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. కంప్యూటర్ ప్రొఫెషనల్ అవ్వడానికే కాదు, ప్రతి మనిషికి కూడా ఈ స్కిల్ సెట్ కావాలి. అనలిటికల్ స్కిల్స్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎవరైనా ఇప్పుడు ఈవెన్ ఒక రైతుకు కూడా ఈ అనలిటికల్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి కదా, ఐటీ ప్రొఫెషనల్కే కాదు. సో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కి ఈ స్కిల్స్ కావాలన్నమాట. సో ఐటీ ప్రొఫెషనల్ కి కూడా ఆ స్కిల్స్ కావాలి. మరి నెక్స్ట్ స్కిల్స్ ఏంటిదంటే కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్. మనకి ఒక కామన్ సెన్స్ ఉంటే సరిపోదు, పక్కవాడితో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియాలి. కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ ఇవన్నీ బేసిక్ స్కిల్స్. కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్, పక్క టీంతో ఎట్లా మాట్లాడాలో తెలియాలి. మూడో పాయింట్ ఏంటిదంటే టెక్నికల్ స్కిల్స్. ఇందాక చెప్పినట్టు మీకు ఏదో ఒక రంగంలో ఐటీలో రావాలంటే ఏదో ఒక రంగంలో మీకు మినిమం సబ్జెక్ట్ తెలియాలి. అది ఏదైతే కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కావచ్చు, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే డేటా సైన్స్, ఏదో ఒక టెక్నికల్ స్కిల్స్ మీకు ఉండాలి. అది అది లేకుండా ఈ ఫస్ట్ టూ ఈ ఫస్ట్ ఈ ఫస్ట్ టూ స్కిల్స్ ఉంటేనేమో మనం బయట ఎట్లో ఒకట్లా బతికేస్తాం. ఇది కామన్ సెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈవెన్ మనం రిక్షా నడుపుతూ కూడా మనం బతికేయచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ వాళ్ళకి మనకు తేడా ఏంటిదంటే మనకు టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. టెక్నికల్ స్కిల్స్ అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత టెక్నికల్ స్కిల్స్ అనేది రిలేటెడ్ టు ద కంప్యూటర్స్. దాని తర్వాత డొమైన్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఐటీ కంపెనీ, ఐటీ కంపెనీకి వెళ్ళినప్పుడు మీకు ఒక ఐటీ జాబ్ ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత ఆ ఐటీ జాబ్ మనం దేనికి చేస్తామో, ఎవరో ఒక క్లయింట్కి చేస్తాం. క్లయింట్ అంటే ఎవరు, లెట్సే నీ నీ క్లయింట్ ఒక బ్యాంక్ అనుకుందాం. బ్యాంక్. అప్పుడు నీకు ఏం కావాలి, స్లోగా నువ్వు నువ్వు ఐటీలో నిల్చోవాలి అని అంటే యూ షుడ్ స్లోలీ లర్న్ ద డొమైన్ నాలెడ్జ్. బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంటే అంటే ఏంటో తెలుసుకోవాలి. అది అది తెలుసుకోవాలి. సో ఇది స్లోగా నేర్చుకోవచ్చు, దట్స్ ఫైన్. డొమైన్ నాలెడ్జ్ ఇమ్మీడియట్ గా రిక్వైర్మెంట్ ఏం లేదు. వన్స్ యూ ఆర్ పుట్ ఇన్ టు ఎనీ ప్రాజెక్ట్, అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని అక్కడ ఓహో ఇది ఆ డొమైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్ను ఒక హెల్త్ కేర్ ఒక అపోలో ఉంది అనుకుందాం. అపోలో హెల్త్ కేర్ కంపెనీ వాళ్ళకి ఐటీ దే వాంట్ టు ఇంప్లిమెంట్ ఐటీ. సో నీకు అన్ని స్కిల్స్ ఉన్నాయి. నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి. స్లోగా నువ్వు అపోలోకి వెళ్ళిన తర్వాత యాజ్ ఐటీ కంపెనీ నువ్వు స్లోగా యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈస్, హౌ అపోలో ఎట్లా పనిచేస్తుంది, వాళ్ళ 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 డొమైన్ టర్మినాలజీ మనం నేర్చుకోవాలన్నమాట. దిస్ ఇస్ వాట్ ఈస్ ద డొమైన్ నాలెడ్జ్. బట్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏమవుతుందంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు డెలివర్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డెలివర్ ద ఎగ్జాక్ట్ అవుట్పుట్ వార్ ద క్లయింట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అనమాట. అది నువ్వు నీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. దాని తర్వాత వాట్ ఈస్ ద లాస్ట్ థింగ్, లర్నింగ్ కంటిన్యూస్ ఆర్ కంటిన్యూస్ లర్నింగ్. ఖచ్చితంగా నువ్వు ఎవ్రీ డే అప్గ్రేడ్స్ అవుతూనే ఉండాలన్నమాట. సో నేను నేర్చుకుంటూనే ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి నువ్వు. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్ అడుగుతాడు దీంట్లో ఇది నెక్స్ట్ టెక్నాలజీ వచ్చింది కదా, ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, ఒక ఐటీ ప్రొఫెషనల్స్కి ఉండాల్సిన లక్షణాలలో ఎప్పుడు ఎవ్రీ డే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. లేకపోతే నువ్వు యూ విల్ బికమ్ అబ్సొల్యూట్. నువ్వు వెనుకకు పడిపోతావు. నిన్ను తొక్కేసుకుంటూ ముందుకెళ్తారు అనమాట. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటేనే నువ్వు ముందుకెళ్తావు అనమాట. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్, ద స్కిల్ సెట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎన్ ఐటీ
ప్రొఫెషనల్. ఇది ఇది గుర్తుపెట్టుకున్నా, అదే సబ్జెక్ట్ టైటిల్ కూడా అదే అన్నమాట. మరి నెక్స్ట్ ఒక రెండు రెండు మూడు చెప్పిన స్లైడ్స్, విచ్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ అంటే, మనం సార్ అన్న ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అంటే, నన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. అంటే ఏ లాంగ్వేజ్ కూడా బెస్ట్ లాంగ్వేజ్ కాదు. అన్ని లాంగ్వేజెస్ తో అన్ని చేయొచ్చు, కానీ మీకు నువ్వు దేంట్లోకి వెళ్తావు అనే దాని మీద డిపెండ్ అయిన తర్వాత నువ్వు లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నీకు ఏది ఇంట్రెస్ట్ అన్న తర్వాత నేర్చుకోవాలి. సో మనకి ఏమేమి ఉన్నాయి, మనకి ఎలాంటి రోల్స్ ఉంటాయి అంటే, చూడండి, వెబ్ డిజైనర్స్ ఉంటారు. ఫస్ట్ ఒక 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 సాఫ్ట్వేర్ అప్లికేషన్ చూసినప్పుడు ఫస్ట్ ఏం కనబడుతుంది మనకు? ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే మంచి వెబ్సైట్ కనబడుతుంది అంటే ఎవరు ఎవరు ఉంటారు ఫస్ట్? ఆ వెబ్ డిజైనర్స్. వాళ్ళు డిజైన్ చేస్తారు, మంచి మంచి బ్యూటిఫుల్ ఫొటోస్ పెట్టి వెబ్ డిజైన్ చేస్తారు. తర్వాత వాళ్ళతో ఎవరు పని చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ వెబ్ డిజైనర్స్ ఉంటారు అనమాట. వీళ్ళకి ఏంటంటే కొంచెం ప్రోగ్రామింగ్ వచ్చు, వాళ్ళకి కొంచెం ప్రోగ్రామింగ్ వచ్చు. వెబ్ డిజైనర్స్ కి ప్రోగ్రామింగ్ రాదు. దే నో హౌ టు డిజైన్ ఏ బ్యూటిఫుల్లీ వెబ్సైట్ డిజైన్ చేసి దానికి ఎక్కడ ఏది ఉండాలో వాడికి పెడతారు. కానీ ఈ ఫ్రంట్ ఎండ్ యూఐ డెవలపర్స్ వీళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఈ వెబ్ డిజైనర్స్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ లేఅవుట్స్ కి కొంచెం ప్రోగ్రామింగ్ యాడ్ చేసి వెనకాల ఉన్న బ్యాక్ ఎండ్ డేటాబేస్ కి ఉన్న సంబంధాన్ని వీళ్ళు కొంచెం క్రియేట్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ యూఐ వెబ్ డెవలపర్స్ చేసే పని. తర్వాత ఈ మిడిల్ వేర్ అంటే ఏంటిదంటే, ఇది మ్యాజిక్, ఇది ఎవరికి కనబడదు. ఓకే, డేటాబేస్ అని బ్యాక్ ఎండ్ ఏంది? డేటాబేస్ వెనకాల ఉన్న డేటా ఎట్లా స్టోర్ అవుతుంది అనేది ఇంకా డేటాబేస్. కానీ ఈ మిడిల్ వేర్ ఈజ్ అ మ్యాజిక్. ఈ మిడిల్ వేర్ ఏంటంటే, యాక్చువల్ గా మిడిల్ వేర్ లో ఈ ఫ్రంట్ ఎండ్ ఉన్న అప్లికేషన్ ఏదైతే ఉందో, ఈ ఫ్రంట్ ఎండ్ ఉన్న అప్లికేషన్ ని బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇదంతా కూడా మిడిల్ వేర్ కిందకే వస్తుంది అనమాట. మిడిల్ వేర్ ఎవరికి కనబడదు. మిడిల్ అంటేనే అర్థమవుతుంది, మిడిల్ వేర్ ఎవరికి కనబడదు, కానీ చాలా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ ద వెబ్ డిజైనింగ్. సో మిడిల్ వేర్ లో కూడా చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మా ఈ మిడిల్ వేర్ బాగుంటేనే ఈ మిడిల్ వేర్ బాగుంటేనే అంటే సింపుల్ గా చెప్పాలంటే, మన బ్రోకర్, ఇద్దరు పెళ్లి సంబంధాల మధ్యలో ఇద్దరు బ్రోకర్ లాగా ఉంటాడు కదా, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చేరవేసేది ఎవరు అంటే మిడిల్ వేర్ అనమాట. సో ఈ మిడిల్ వేర్ మంచిగా ఉంటే మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ కూడా, అప్లికేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అట్లా. దాని తర్వాత టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి అంటే, చాలా ఎక్కువ వాడేది ఎట్లాంటి లాంగ్వేజెస్ అంటే, సి షార్ప్, దీన్ని ఏమంటే సి హ్యాష్ అంటాము. ఇది వీళ్ళది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. స్విఫ్ట్ ఉంది, యాపిల్ వాళ్ళది. ఒక ఒక యాపిల్ ఒక యాపిల్ అప్లికేషన్ తయారు చేయాలంటే నువ్వు స్విఫ్ట్ వాడొచ్చు. దాని తర్వాత జావా కాట్లిన్, జావా ఆండ్రాయిడ్ డెవలపర్ అవ్వాలి నేను, మన మొబైల్ డెవలపర్ అవ్వాలి అంటే జావా కాట్లిన్ వాడొచ్చు. అండ్ జావా స్క్రిప్ట్ ఉంది, జావా స్క్రిప్ట్ కూడా ఇప్పుడు చాలా హైలీ ఫేమస్ జావా స్క్రిప్ట్. దాని తర్వాత ఇప్పుడు చాలా హైలీ యూజ్డ్ లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్. పైథాన్ ఒకటి ఉంది, మెయిన్లీ ఫర్ ద మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు నువ్వు డేటా సైన్స్ వస్తావు అంటేనే పైథాన్ వాడాలి, పైథాన్ నేర్చుకోవాలంటారు అనమాట. సో పైథాన్ కి ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది, ఆర్ అనే ఒక లాంగ్వేజ్ ఉంది. ఆర్ ఈజ్ ది కంప్యూటర్ ఆఫ్ ద పైథాన్. ఓకే, మీరు ఎక్కడైనా వినండి, ఇప్పుడు పైథాన్ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఫస్ట్ లాంగ్వేజ్ దే ఆర్ యూజింగ్, దే ఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్ విత్ పైథాన్. ఇంతకు ముందు సి ఉండేది, సి ఉంది, సి ప్లస్ ప్లస్ ఉంది, ఇగో ఇది సి షార్ప్ ఉంది. మూడు వేరు వేరు అండి. సి లాంగ్వేజ్ వేరు, సి ప్లస్ ప్లస్ వేరు, అంటే సి షార్ప్, దీన్ని సి షార్ప్ అంటారు. మీరు అడగొచ్చు, సి ప్లస్ ఉందా సార్? ఓన్లీ సి ప్లస్ లేదు, ఓన్లీ ఐదర్ సి ఉంటుంది, లేకపోతే సి ప్లస్ ప్లస్ ఉంటుంది, లేకపోతే సి షార్ప్ ఉంటుంది, అంతేగాని సి ప్లస్ అయితే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు సి ప్లస్ ప్లస్ అనొద్దు. ఓకే, సి ప్లస్ ప్లస్ అండ్ దెన్ సి షార్ప్, ఇదన్నమాట. అండ్ దెన్ మనకి బాగా బయట ఉన్న పబ్లిక్ జనాల్లో నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందంటే, ఎక్కువ కూడా ఫ్రీలాన్సర్ జాబ్స్ ఉంటాయి, పిహెచ్పి మీద ఉంటాయి. అంటే పిహెచ్పి అంటే ఏంటంటే, వీళ్ళకి ఎక్స్ట్రా వెబ్సైట్ డెవలప్మెంట్ లాంగ్వేజెస్, వీళ్ళు పిహెచ్పి వాళ్ళు చాలా ఎక్కువ మంది దొరుకుతారు అనమాట. ఓకే, అండ్ దెన్ సి ప్లస్ ప్లస్ వాళ్ళు ఎక్కువ కూడా గేమ్ డెవలప్మెంట్ కి వాడతారు. ఇప్పుడు మీరు గేమ్స్ ఆడతారు కదా సిస్టమ్ లో, ఎక్కువ కూడా బ్యాక్ ఎండ్ లోకి వెళ్తే చూస్తే మీకు ఎక్కువ సి ప్లస్ ప్లస్ ఉంటుంది అనమాట. సో అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ ఉంది, డేటా విజువలైజేషన్ కోసం పైథాన్ ఆర్ ఇద్దరు రెండు వాడొచ్చు. బట్ అది వేరే వాళ్ళది, ఇది వేరే వాళ్ళది. అండ్ దెన్ ఎస్క్యూఎల్ ఉంది. ఎస్క్యూఎల్ ఈజ్ ద లాంగ్వేజ్ ఫర్ ద డేటాబేస్ నుంచి మన కమ్యూనికేషన్ కోసం ఎస్క్యూఎల్ మనం వాడుతూ ఉంటాం అనమాట. అండ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ దెన్ ఇది కూడా చూడండి, మేము దీన్ని మీకు కావాలంటే దీన్ని పాజ్ చేసుకొని చూడొచ్చు. మల్టిపుల్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఎటువంటి టూల్స్ దేనికి కావాలో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ డూ యూ వాంట్ టు డూ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, అట్లా అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, చాలా మందికి ఐడియా ఉంది కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఐడియా లేదు.
బట్ మేబీ నా వీడియో చూసిన వాళ్ళకి ఇంకేమైనా కొత్త ఐడియాస్ వస్తే రావచ్చు. మీకేమన్నా ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉంది అన్న, ఈ పాయింట్ నాకు తెలియదు అన్న అంటే కూడా దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అందుకోసం నేను ఐఎమ్ డూయింగ్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్. సో ఇది అందుకోసమే చేశాను ప్రజెంటేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు నా ఈమెయిల్కి పంపించండి, aitibomma@gmail.com. నేను ఏంటంటే ఐఎమ్ ఏ డేటాబేస్ స్పెషలిస్ట్. నేను ప్రిడామినెంట్గా నా వర్క్ అంతా ఆరాకిల్ మీద పనిచేశాను. ఆరాకిల్లో యూనిక్స్, ఈటీఎల్, డేటా మైగ్రేషన్, నా వర్క్ అంతా కూడా దీని మీదనే ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ సెండ్ అన్ ఈమెయిల్ టు మీ అండ్ ఐ విల్ అడ్రస్ యువర్ క్వశ్చన్స్. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ఆయిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.